మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే ఏంటి, స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మకరం వారికి మంచి స్వప్నాలు ఎప్పుడు కూడా పుష్పాల రూపంలోని, తెల్లటి పదార్థాల రూపంలోని, అలాగే ఏదైనా అన్నపూర్ణ అమ్మవారి రూపంలోని, ఏదైనా ఒక అమ్మవారి రూపంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంచి స్వప్నాలు. అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కొన్ని కాంబినేషన్స్ వల్ల కూడా మారుతూ ఉంటాయి, బట్ జనరల్గా చెప్తున్నాను నేను మీకు. అలాగే ఇంకొంతమందికి ఒకసారి అయితే ఒక అతనికి మొత్తం తోటలాగుండి అక్కడ మొత్తం పుష్పాలు వచ్చాయండి, అవి తీసుకెళ్ళి నేను అమ్మవారికి పెడుతున్నట్టుగా నాకు వచ్చింది అన్నాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నీకు రెండిట్లో ఒకటి జరుగుతుందయ్యా. ఒకటి సంతానం కోసం ఎదురు చూస్తున్నావు, 2 ఏళ్ళేం అయిందంత, ఎక్కువేం కాలేదు, 2 years నుంచి ఎదురు చూస్తున్నావు, ఒకటి ఏదైనా ఒక ఆడపిల్ల పుట్టే ఛాన్స్ ఉంటుంది. లేదా సంతానం కలిగిన తర్వాత నీకు అంతంత మాత్రంగా ఉన్నటువంటి కెరియర్ గ్రో అవుతుంది అన్న. యాజ్ ఇట్ ఈజ్గా పాపం ఆయనకి అలాగే జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అతని జాతక చక్రంలో ఆయన పర్సనల్ చార్ట్లో వీనస్ కొంచెం వీక్గా ఉన్నందుకు కొంచెం లేట్గా అయింది, అంతేగాని అక్కడ ఏమీ ఇబ్బంది ఏం కలగలేదు ఆయనకి సంతానం విషయంలో. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మరి ఈ యొక్క మకరం వారికి ఎక్కువగా పూల తోటలు, అందమైన వస్తువులు, స్త్రీమూర్తి రావడం చాలా మంచిది, లేదా స్త్రీ దేవతా స్వరూపాలు, లేనట్లయితే తోటలు, పంటలు, పొలాలు, గ్రీన్ కలర్ వస్త్రాలు, వైట్ కలర్ వస్త్రాలు, ఏదైనా గ్రీనిష్ రిలేటెడ్గా దూరం నుంచి చూస్తున్నట్టుగా, లేనట్లయితే కొన్ని ల్యాండ్స్కేప్స్, లేకపోతే ఒక పంటలో పొలంలో పనిచేస్తున్నట్టుగా, ఇవన్నీ కూడా చాలా మంచివే. గుర్తుపెట్టుకోండి. మరి ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా మేఘాల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యుడు ఇది కొంతవరకు ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ గొడవలు కానివ్వండి, లేకపోతే ఒక అతనికైతే మొత్తం ఎండిపోయినటువంటి భూమి వచ్చింది ఒకసారి ఆయనకి. అంటే ఒక పంటను కానీ పొలాన్ని కానీ మొత్తం తీసేస్తే, లేదా కొన్ని సంవత్సరాల నుంచి వర్షం పడనటువంటి బేటలు బారినటువంటి భూమి వచ్చింది ఒక అతనికి. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు నువ్వు పని చేయి, ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకో, అలాగే కందులు దానంగా ఇవ్వడం చెప్పడం జరిగింది. యాక్చువల్గా అతను 7 వారాలు ఇమ్మని చెప్తే 1 వారం 2 వారాలు ఇచ్చేసి ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, వాళ్ళ ఊర్లో ఏదైతే ఒక ల్యాండ్ ఉందో వాళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళు దాన్ని కొంత కబ్జా చేసుకోవడం జరిగింది. అంటే భూ సంబంధించిన ఇబ్బంది ఏదో రాబోతుందండి మీకు అన్నప్పుడు పక్క వాళ్ళు కబ్జా చేసుకోవడం, అది కొంచెం పోలీస్ కేసు అవ్వడం, దాని నుంచి కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి అంటే చదువుకున్న తర్వాత దాని నుంచి బయటపడడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మకరం వారి కొన్నిసార్లు గురువుల చేత తిట్లు తింటున్నట్టుగా, లేకపోతే గురువుని వీళ్ళు దూషిస్తున్నట్టుగా, లేకపోతే గురువుల ద్వారా వీళ్ళకేదో అయినట్టుగా వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే మీకు అదే రోజు కనుక మళ్ళీ ఇంకో దేవత సంబంధించింది కూడా వస్తే, గురువు మిమ్మల్ని ఏదో అనడం వల్ల ఆ రూపంలో దోషం పోయిందని అర్థం చేసుకోండి. లేదు దేవతా సంబంధించింది ఏది రాలేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు గురువుల ద్వారానో లేకపోతే ఒక దేవతా సంబంధించిన ఏదైనా పూజ చేసేటప్పుడు ఎక్కడో మిస్టేక్ జరగనుందో జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు.
ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు. ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి. దాని గురించి చాటింగ్ చేయడము మాట్లాడడం చేశారు. అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా మాట్లాడినా అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా దాన్ని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది, మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నల్లిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే, ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు. ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును, ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళలో కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది. విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.